మీరు ఒకవేళ ఆత్మానుసారంగా నడిచేది వారైతే ఒక పని దేవుని పనిని చేద్దామని పూనుకున్నట్లయితే ఒక శక్తి నిన్ను ఆపుతా ఉంటది, అది శరీర మనస్సు. ఒక శక్తి నిన్ను పురికొల్పుతా ఉంటది, అది ఆత్మానుసారమైనటువంటి మనస్సు. హల్లెలూయా. నువ్వు దేని చేత నడిపింపబడతా ఉన్నావో నీకు ఆ విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంటది. ఒక విషయాన్ని నీ ముందుకు తెచ్చినప్పుడు, ఒక సందర్భాన్ని, ఒక సంఘటనను నీ ముందుకు తెచ్చినప్పుడు, ఒక సమయాన్ని నీ ముందుకు తెచ్చినప్పుడు దాని గురించిన నీకు పుట్టే ఆలోచన, నీలో పుట్టే ఆలోచన నీవు ఆత్మానుసారివా లేక శరీరానుసారివా అని చెప్పి నిన్ను నీకు పరిచయం చేస్తూ ఉంటది. ఆ యొక్క వ్యక్తిత్వం, ఆ యొక్క మనస్సు యొక్క వ్యక్తిత్వం, ఈ విషయాన్ని నీకు స్థిరపరిచి నిర్ణయం తీసుకొని దాన్ని నెరవేర్చేదే మనస్సు. హల్లెలూయా. చూడండి, మనం దేవుని విషయానికి దేనికైనా పూనుకున్నప్పుడు అదొకటి చేద్దామని అంటది, ఒకటి వద్దు. ఏదైనా పర్వాలేదు చూసుకోండి, ఒకటేమో చేద్దామని అంటది, ఒకటేమో వద్దని అంటది. ఇది యొక్క గొప్ప పోరాటం జరుగుతూ ఉంటది నీ యొక్క మనసులో, నీ యొక్క శరీరంలో, నీ యొక్క అంతర్భాగంలో ఒక గొప్ప పోరాటం జరుగుతూ ఉంటది. అయితే నీవు శరీరానుసారంగా నడిస్తే అది మరణమునకు దారి తీస్తుంది. హల్లెలూయా. శరీరానుసారంగా నడిస్తే మరణమునకు దారి తీస్తుంది. నీవు ఆత్మానుసారంగా నడిస్తే నీలో అక్షయ బీజం నాటుతుంది. అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట. నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. చింతగింజ నాటితే ఏమవుతుంది? చింత చెట్టే వస్తుంది. నువ్వు మందిరానికి పోవాలన్నా వద్దా, ప్రభు శరీరం తీసుకోవాలన్నా వద్దా, రక్త మాంసములు భుజించాలన్నా వద్దా అనే అటువంటి విషయం నీ హృదయంలో, నీ మనస్సులో ఒక పోరాటం జరుగుతూ ఉంటది. ఎప్పుడైతే నీవు ఆత్మ నియమము చొప్పున, ఆ కట్టెడి చొప్పున నీవు ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఉంటావో అప్పుడు నీవు ఆత్మ అనే అక్షయ బీజం గుండా నాటబడిన కూడా పరలోకమందు నీవు వెళ్ళిన తర్వాత కూడా ఇదే ఫలం అనుభవించడం జరుగుతుంది. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలగా జన్మించినది. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకునవలసిందిగా మనకు కొద్దిసేపట్లో మనం ఏం చేయబోతా ఉన్నామయ్యా అంటే ప్రభు యొక్క శరీరము భుజించుటకు వెళ్తా ఉన్నాం. అది ఆత్మానుసారమైనటువంటి జీవ ఆహారం, ఆత్మానుసారమైనటువంటి జీవ ఆహారం. మనలో 2 నియమాలు ఉన్నాయి. ఒకటేమో పాప మరణముల నియమం, 2 ఆత్మ నియమం. ఏ నియమం చొప్పున నీవు పరిశుద్ధ బల్లలో చేయించుతావో, హల్లెలూయా, నీలో 2 నియమాలు పని చేస్తూ ఉంటాయి. నీలో ఉన్నటువంటి 2 మనస్సులు ఏం చేస్తూ ఉంటాయి? తర్జన భర్జన పడతా ఉంటాయి. ప్రభు శరీరం తీసుకొనుటకు మోకరించే అటువంటి విషయంలో కూడా మోకరించిన గానే ఏం జరుగుతుందయ్యా అంటే నిన్ను ఒక మనసు ఆవరిస్తుంది. నిన్ను ఒక మనస్సు ఆవరిస్తుంది. చూడండి, మోకరించగానే మన తలంపులు ఎక్కడెక్కడికో పోతాయి, ప్రపంచంలో ఎక్కడెక్కడికో పోతాయి. ఇంటి పరిస్థితి ఎట్లున్నదో, అప్పులోడు ఎవడొచ్చి అడుగుతాడో, నిన్న వాని కడతా అంటేని కట్టకపోతుంది, నిన్న నాన్నకు ఎదురు చెప్తిని, అమ్మకు ఎదురు చెప్తిని, నిన్న వాడొచ్చి అట్లా తిట్టిపా, లేకపోతే బండి మీద ప్రయాణం చేసేదో, డబ్బులు లెక్క పెట్టేదో,
ఎన్నో రకాలైనటువంటి తలంపులతో, ఇంతకు మునుపు నీవు నడిచినటువంటి తలంపులతో, లేదా నీ ఊహలో పుట్టేటువంటి తలంపులతో, చిత్ర విచిత్రమైనటువంటి తలంపులతో నీ మనసు నిన్ను గందరగోళానికి గురి చేస్తూ ఉంటది. ఎప్పుడు? ప్రభు యొక్క శరీరమును తీసుకొనుటకు ముందు మోకరించగానే నీ మనసు నిన్ను ఏం చేస్తుంది? అతలా కుతలం చేస్తూ ఉంటుంది. ఇది శరీరానుసారమైనటువంటి మనస్సు. ఈ రకంగా తీసుకోవడం ముమ్మాటికి తప్పు తప్పు తప్పు. నీవు ఆత్మ నియమమునకు లోబడిన వాడవైతే, నీవు ఆత్మానుసారంగా నడిచేడు వాడవైతే, ఆత్మ నియమం చొప్పున నీ మనస్సు ప్రేరేపిస్తే, ప్రభు సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు అని నీవు అడిగినప్పుడు నీవు చేసినటువంటి తప్పులు నీకు జ్ఞాపకంలోనికి వస్తాయి. లేదా శరీరానుసారంగా శరీర నియమమునకు, పాప మరణముల నియమము చొప్పున శరీర నియమమునకు లోబడినటువంటి మనస్సునకు నీవు లోబడినట్లయితే ఆ తలంపులే నీలో వస్తాయి, నిన్ను ఆవరిస్తాయి, నిన్ను కబలించి వేస్తాయి. నీ చుట్టూ అవి మూకొమ్మడిగా దాడి చేస్తాయి. ఆత్మానుసారమైనటువంటి నియమం ఒకటి ఉన్నది, నీ మనస్సు ఒకటి ఉన్నది. ఆత్మ నియమం చొప్పున నీలో ఆలోచనలు పుట్టించి నీవు కడగబడాలన్నటువంటి ఉద్దేశముతో ఆ మనస్సును నీవు ఆశ్రయించినప్పుడు, ఆత్మ నియమము యొక్క మనస్సును నీవు ఆశ్రయించినప్పుడు నీలో గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు ఎన్ని దేవునికి విరోధంగా ఎన్ని తప్పులు చేశావో, ఎన్ని పాపాలు చేశావో, దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని మందిరంలో ప్రార్థన చేయకుండా, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయకుండా, దేవుని పిల్లల కొరకు ప్రార్థన చేయకుండా, అధికారుల కొరకు ప్రార్థన చేయకుండా, అసలు దేవుడితోనే సహవాసం చేయకుండా, దేవుని సంఘముతో సహవాసం చేయకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గూర్చి నీకు బయలుపరుస్తూ, ఆత్మ విషయం, ఆత్మ మనసు ఏం చేస్తుందట, ఇవన్నీ నీకు బయలుపరుస్తూ ఫలాని తప్పు చేసినావు నువ్వు అని నిన్ను హెచ్చరిస్తూ ఉంటది. అదే నీకు శరీరానుసారమైనటువంటి మనస్సులో ఆ నియమము చొప్పున నీవు ఆలోచించుకొని మోకరించి ప్రభు పరిశుద్ధ బల్ల యొద్ద చేతులుంచుదామని మోకరించిన వెంటనే నీకేమైతుందయ్యా అంటే, నీవు చేసిందేం తప్పు కాదులే, అసలు నీలో తప్పులే లేవు. ఏం చేసినావు? మర్డర్ చేసినావా, మానభంగం చేసినావా, దొంగతనం చేసినావా? ఏం చేసినావట? మర్డర్ చేసినావా, మానభంగం చేసినావా, దొంగతనం చేసినావా? ఏం చేయలే, అసలు నీలో తప్పులేం లేవు. పోయిన వారంగా గడుపుకుంటుంది, ఇవేం పాపం చేయలేను. శరీరానుసారమైనటువంటి మనస్సు నిన్ను మోసం చేయుటకు నిన్ను ఆవరించి నీ చుట్టూ మూకుమ్మడిగా చేస్తున్నటువంటి, నిన్ను మోసం చేస్తున్నటువంటి సందర్భం జరుగుతా ఉంది. జాగ్రత్త. శరీరానుసారమైనటువంటి మనస్సుతో నీవు మోకరించి ప్రభు సన్నిధిలో క్షమింపబడదాం అన్నట్లు మోకరిస్తూ ఉన్నావు గాని వెంటనే ఆత్మానుసారమైనటువంటి మనస్సు రాకుండా నీలోనికి శరీరానుసారమైనటువంటి మనస్సు వెంటనే నిన్ను కమ్ముకొని ప్రభు చెంత, ప్రభు పాదముల చెంత విజ్ఞాపన చేయకుండా, ప్రభువా నన్ను క్షమించమనే పశ్చాత్తాపము నీలో పుట్టకుండా, నీలో కన్నీరే పుట్టకుండా వెంటనే నీ మనస్సును లోకమందంతటా ప్రయాణింపజేసి పాపములే ఒప్పుకోకుండా చేసి అయోగ్యముగా ప్రభు యొక్క రక్తమాంసములలో ప్రభు యొక్క పరిశుద్ధ బల్లపై చేతులుంచుటకు నిన్ను పొరికొలుపుతా ఉంది, నిన్ను మోసం చేస్తా ఉంది. ప్రతి పునరుద్ధాన దినమున మోకరిస్తా ఉన్నాం కానీ పశ్చాత్తాపం మనలో కలగడం. ఎందుకంటే శరీరానుసారమైనటువంటి మనస్సు గుప్పెట్లో నీవు ఉన్నావు. శరీరానుసారమైనటువంటి మనస్సు గుప్పెట్లో నీవు ఉన్నావు. మోకరించగానే ఎక్కలేని ఆలోచనలు వచ్చి పడతాం. ఎక్కలేవు, ఇంతకు ముందుకు లేవు ఆ ఆలోచనలు, కానీ మోకరించగానే వాటి యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడో శరీరానుసారంగా మృతి చెందిన వాళ్ళము. శరీరానుసారంగా ఎప్పుడో మృతి చెంది ఆత్మానుసారంగా ఆత్మ నియమము చొప్పున నడిపింపబడతా ఉన్నాం. కానీ ప్రభు శరీరము తీసుకొనుటకు ముందు ఏం చేస్తా ఉన్నామయ్యా అంటే, మనల్ని వెంటనే శరీరానుసారమైనటువంటి మనస్సు ఆవహించి
దాని గుప్పట్లోనికి వెళ్ళిపోయి నేనేం తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు. ప్రార్థన చేయకపోవడం తప్పు కదా? దేవుడి సన్నిధిలో దేవుడిచ్చినటువంటి 24 గంటలు నీ సొంతానికి వాడుకోవడం తప్పు కదా? 24 గంటలు నీ సొంతానికే, ఇంకొక 10 గంటలు ఎక్కించినా కూడా 34 గంటలు నీ సొంతానికే వాడుకోవడం తప్పు కదా? దేవుడి సన్నిధిలో నీవు ఏ రకంగా నడుస్తా ఉన్నావు? ఆత్మ నియమము చొప్పున నడిపింపబడతా ఉన్నావా? శరీర నియమము చొప్పున నడిపించబడతా ఉన్నావా? ఒకవేళ నీవు శరీరానుసారంగా నడిపించబడతా ఉంటే దానికంటే, ఆ రకంగా నడిపింపబడడం కంటే చనిపోవడం ఉత్తమం. చనిపోవడం ఉత్తమం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నన్నుగా. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక, అదే 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల గాని ఆత్మచేత. ఇప్పుడు మనం ప్రభు యొక్క శరీరము రక్తము తీసుకొని పోతా ఉన్నాం. మనం ఏం చేయాలన్నట? ప్రభు యొక్క ఆత్మ చేత ఏం చేయాలన్నట? వాటి క్రియలను, వాటి కార్యములను నశింపజేయాలి, చంపేయాలి. అవసరమైతే మనమే చనిపోవాలి. శరీరానుసారమైనటువంటి మనసును ఏం చేయాలి? చంపేయాలి. అది మనపై ఏలుబడి చేయటకు అధికారం లేదు దానికి. శరీరానుసారమైనటువంటి నియమమునకు మనం లోబడవలసినటువంటి అవసరము లేదు. దీని గురించే మాట్లాడుతూ పౌలు వాపోతా ఉన్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. నీ మనస్సు యొక్క విధానం ఏ రీతిగా ఉంది? శరీరానుసారమైనటువంటి మనస్సుతో నీవు మాట్లాడుతూ ఉన్నావా? ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు ద్వారా ప్రేరేపించబడి నడిపించబడతా ఉన్నావా? నీలో ఏ నియమం పనిచేస్తా ఉంది? శరీరం యొక్క నియమం పనిచేస్తా ఉందా? ఆత్మ నియమం పనిచేస్తా ఉందా? దయచేసి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును హల్లెలూయా. మనం ఏం చేద్దాం అనుకుంటామో దేవుడి విషయంలో, దేవుడి సన్నిధిలో ఏం చేద్దాం అంటామో అది దయచేసి మనం నడవవలసినటువంటి త్రోవ ఏదనగా ఆత్మ నియమము ద్వారా. శరీరానుసారమైనటువంటి మనస్సు నీలో ఉంటే ఈ రోజే, ఈ పూటే, ఇక్కడే, ఈ గంటే దాన్ని నశింపజేయాలి, దాన్ని సిలువ వేయాలి. ప్రతి పునరుద్ధాన దినమందు మోకరిస్తూ ఉన్నాము కానీ ఏ మనస్సు చేత మనం ప్రభువా క్షమించమని అడుగుతా ఉన్నామయ్యా అంటే కేవలం అడుగుతా ఉన్నాం. శరీర సంబంధమైనటువంటి మనస్సు ద్వారా ఏం చేస్తా ఉన్నాం? ప్రభువా నన్ను క్షమించు. అయిపోయింది, కథం, ఇక అయిపోయింది, ఇంతటితో అయిపోయింది. ప్రభు యొక్క రొట్టెని తీసుకొని మన ఇళ్లలోనికి వెళ్ళిపోతాం. ఆత్మ నియమమునకు ఒక కొలత ఉంది. ఆత్మ నియమం యొక్క మనస్సునకు ఒక కొలత ఉంది. ఆ కొలత చొప్పున నిన్ను నీవు పరీక్షించుకోవాలి. అప్పుడు నీ యొక్క పాపాలన్నీ తేటతెల్లమై. శరీర సంబంధమైనటువంటి మనసు ఏమంటాడు తెలుసా? ఒకడు నడుచు మార్గము వానికి సరిగానే కనబడును, అది తుదకది మరణమునకు దారి తీసి. నేను మంచిగా నడిచిన, అంత ఎవరిని చంపినా, ఎవరితో వ్యభిచారం చేసిన, అంత బరబ్బరే నడిచిన నేనంట, అంత కరెక్టే నడుచుకున్నా నేనంట. ఆత్మ నియమము చొప్పున కొలత వేసి, బేరీజు వేసి
దాని యొక్క కొలతలో ప్రభువా నన్ను క్షమించమని మోకరించి అడిగినప్పుడు అప్పుడు నీవు పరిశుద్ధపరచబడతావు. శరీరానుసారమైనటువంటి నియమము ద్వారా, మనస్సు ద్వారా పుట్టి అటువంటి తలంపుల చొప్పున ప్రభువా నన్ను క్షమించమని పైకి అడిగి పైకి బాధపడ్డట్టు చేసి మోకరించి, నలుగురితో నారాయణ అన్నట్లు మోకరించి, అందరితో పాటు మోకరించి, రొట్టె కదా తీసుకుందాం అని తీసుకుంటే నీకు నీవే బాధ్యుడవు. నీ మరణమునకు, నీ జీవమునకు నీవే బాధ్యుడవు. నీవేది విత్తుతావో ఆ పంటనే. ఒకసారి 2వ కొరింథీయులకు 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఇది ఎక్కడ చేసుకుందాము? ఏ రకంగా చేసుకుందాము? ఏ రకంగా ఎప్పుడు చేసుకుందామంటే ప్రభు శరీరము, ప్రభు యొక్క రక్తము భుజించుటకు ముందు మనకు ఓఫిర్ మినిస్ట్రీస్ లో కొంత సమయం ఇవ్వబడతా ఉంది. కేవలం దాని కొరకే, మనల్ని మనం కడుక్కోవడం కొరకే. అక్కడ నువ్వు ఏం చేయాలన్నట? ఆత్మ నియమము చొప్పున నీ యొక్క ఆత్మ మనస్సు ప్రేరేపించిన కొలది నువ్వేం చేయాలన్నట? నిన్ను నువ్వు శత్రువుగా నిలబెట్టుకొని పరీక్షించుకోవాలన్నట. ఇంతకాలం మనం ఏం చేస్తా ఉన్నాం తెలుసా? మన మనసులో, ఏ మనసులో? శరీరానుసారమైనటువంటి మనసుతో ఏ రకమైనటువంటి ప్రేరేపణ వస్తుందో ఆ రకమైనటువంటి ప్రేరేపణతో ప్రభువా నేను పలానా తప్పు చేసినా క్షమించు, నీ ఇష్టం, మరి క్షమించ లేకపోతే లేదు. ఇది కూడా ఇక క్షమించకపోతే చేసేది ఏమున్నది? ఇక్కడ నుంచి పోతాక అంతే. ఎంత నిర్లక్ష్యంతో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా అంటే పోకూడదు, కానీ అందరూ రొట్టె తీసుకునేదానికి వస్తాను. ప్రభు యొక్క శరీరమును అని తీసుకునేదానికి వస్తలేరు. రొట్టె తీసుకొని బయటపడతారు. ఇది తీసుకోవాలి అని తీసుకొని బయటపడతాను, మళ్ళీ వాళ్ళ పని చూసుకుంటారు. మరి అయ్యగారు, ప్రవక్త గారు, ప్రపంచ ప్రవక్త గారు మొత్తుకుంటా ఉన్నాడు, సమయోచితమైన సహాయం ఎక్కడ దొరుకుతుందట మనకు? ఆఖరి మెసేజ్లో దొరుకుతుంది. సమయోచితమైన సహాయం ఎక్కడ దొరుకుతుంది? కరుణాపీఠమునొద్దకు చేరుదము, కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అక్కడికి చేరితేనే సమయోచితమైనటువంటి సహాయం దొరుకుతుంది. 2 మెసేజ్ దాకా ఉండి అప్పుడు నీ ఇంట్లో నీకు కావాల్సినటువంటి ఆశీర్వాదం మూట కట్టుకొని పోతావు. అప్పటిదాకా నీకు ఆశీర్వాదం రాదు. నిన్ను నువ్వు కడుక్కోవాలి. లోకంలో తిరిగినటువంటి మలినాలు అంటించుకున్నటువంటి ఆ మరకతో మళ్ళీ వెళ్లకుండా నిన్ను నువ్వు కడుక్కునే ప్రదేశం ఇది. నీలో ఉన్నటువంటి కల్మషములు, డాగులు, మచ్చలు, ముడతలన్నీ పోయేటువంటి ప్రదేశం ఇది. ఆత్మ నియమం ఉన్నదని, ఆత్మకు ఒక మనసు ఉన్నదని, ఆ మనసు చేత ఒప్పుకోవడమే ఈ యొక్క ప్రభు రాత్రి సంస్కరణ భోజనం యొక్క పద్ధతి, నియమం. ఇది ఆత్మ నియమం. ఈ నియమము చొప్పున నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఈ నియమము చొప్పున నిన్ను నువ్వు బేరీజ్ వేసుకోవాలి. ఒకడు కాంటలో ఇటు బాట్లేసి అటు జోకినట్టు. కాబట్టి మళ్ళొక్కసారి మూల వచనంలోనికి వెళ్దాం, పునాది వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి ప్రతి మనుషుడు ఎవ్వనికి మినహాయింపు లేదు. ప్రతి మనుషుడు ఏం చేయాలన్నట? ఎట్లా పరీక్షించుకోవాలన్నట? ఏ రకంగా పరీక్షించుకోవాలన్నట? ఆత్మ నియమం ఒకటి ఉన్నది, ఆ నియమములో మనస్సు అనేది ఒకటి ఉన్నది. దాని నియమము చొప్పున బేరీజు వేసుకొని పరీక్షించుకోవాలన్నట్టు. లేకపోతే నీకు సంపూర్ణమైన క్షమాపణ దొరకదు. నీకు సంపూర్ణమైన క్షమాపణ దొరకదు. నీకు సంపూర్ణమైన క్షమాపణ దొరికి ప్రభు శరీరమే భుజించగలిగి, ప్రభు యొక్క రక్తమే పానము చేయగలిగి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం నీలో కలగాలంటే నువ్వు ఆత్మ నియమము నడిపింపు చొప్పున నడిచి ఆత్మ మనస్సు
నీలో పుట్టించే అటువంటి ప్రేరేపణ చొప్పున ప్రేరేపితుడవై, ప్రభువా నేను పలానా తప్పు చేసిన, నిన్ను గాయపరిచిన ఆ గాయములకు లెక్క ఒప్పజెప్పుకుంటూ మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నీవు ఆత్మ నియమము గుండా వెళుతున్నట్టు లెక్క. ఆత్మ నియమం గుండా ఈ కార్యక్రమం జరిగించుకోవాలి. మోకరించి 5 నిమిషాలు అందరితో పాటు ప్రార్థన చేసుకొని రొట్టె తీసుకొని బయటికి వెళ్ళిపోతే నీలో జరిగే మార్పు ఉండదు. ఏదో ఇంతంత తిన్నావు అంతే. ఈరోజు మీకు ఎక్కువ సమయం ఇవ్వబడుతుంది, ప్రభు ఒప్పుకోలుకు ఎక్కువ సమయం ఇవ్వబడుతుంది. దయచేసి మీరు ఏం చేస్తారయ్యా అంటే, ఆత్మ నియమము చొప్పున ఆత్మ మనస్సు ప్రేరేపించిన కొలది ప్రభువునకు మిమ్మల్ని మీరు అప్పగించుకొని, ఆ నియమము మీకు జ్ఞాపకము చేసే అటువంటి ప్రతి ఒక్క తప్పిదమును, ప్రతి ఒక్క తత్తరపాటును, ప్రతి ఒక్క పాపమును దేవుడి సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా ఇంతకాలం మేము ఏ మనస్సుతో ఒప్పుకున్నామో మా మనసులు అందుకే ఇక్కడిక్కడ లేవయ్యా అని నిమగ్నత గలవారై, ఏకాగ్రత గలవారై, మనోనిదానము గలవారై దేవుని యందు మీ మనస్సులుంచి ప్రార్థన చేసుకొని ప్రభు చెంత క్షమాపణ పొందుకుందాం. అందరం మోకరిద్దాం.